అయ్యో నాన్న, మనం ఎందుకు ఆగిపోయాం? మనం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నాం పీకు. రెడ్ లైట్ పడిందంటే ఆగిపోండని అర్థం. కాబట్టి మనం ఆగాం. లైట్ ఆకుపచ్చగా ఉన్నప్పుడు మనం వెళ్ళవచ్చు. అవునా, మరి అక్కడ ఎందుకు డాన్స్ చేస్తున్నారు? అదే ట్రాఫిక్ పోలీస్ పీకు. ట్రాఫిక్ సిగ్నల్స్ ని హ్యాండిల్ చేయడం వారి కర్తవ్యం. రోడ్డుపై మన భద్రత కోసం. సేఫ్టీ. అవును టూకీ. చూడు, లైట్ ఆకుపచ్చ రంగులోకి మారిందంటే వెళ్ళొచ్చు. వెళ్దాం, వెళ్దాం, వెళ్దాం. ఈరోజు మనం ఒక కొత్త ఆట ఆడదాం. వావ్, ఇవేంటి? ఇవే మన ట్రాఫిక్ సిగ్నల్స్. రెడ్ సిగ్నల్ అంటే అన్ని కార్లు ఆగాలి. సిగ్నల్ గ్రీన్ లోకి మారితే అప్పుడు కార్లు కదలాలి. గ్రీన్ సిగ్నల్ అంటే నేను జూమ్ అని మాయమైపోతాను. సరే బిన్నీ, అయితే మొదట మేము ముగ్గురం కార్లా తిరుగుతాం. మీరు ఈ 2 ట్రాఫిక్ సిగ్నల్స్ నడుపుతారు, సరేనా? గిన్ని, ఎరుపంటే ఏంటి? ఆగిపో. టూకీ, ఆకుపచ్చ అంటే ఏంటి? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. మీరిద్దరు ఎక్కడ నిలబడండి. మేము తిరుగుతూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మాకు ఎరుపు లేదా ఆకుపచ్చ సిగ్నల్ చూపించండి. మేము అక్కడి నుంచి వస్తాం. నేను కూడా. నేను మొత్తం ఒక రౌండ్ వేసి మీ ఇద్దరికంటే ముందుగానే తిరిగొస్తాను. చెప్పాను కదా, దాటేస్తాను అని. ఓ, నన్నెందుకు ఆపావు గిన్ని? రేసులో నేనే గెలిచేవాణ్ణి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఓ ఓ, అరే చెంచం, పీకు, మీరెందుకు ఆగలేదు? మరి నువ్వెందుకు దాటావు? కానీ టోకీ మాకు గ్రీన్ సిగ్నల్ చూపించింది. మరి నువ్వెందుకు దారికి మధ్యలో ఆగిపోయావు? నేను గెలిచేవాణ్ణి, కానీ గిన్ని ఆపేసింది. పీకు, అది మన తప్పే. మనమే చిన్న పిల్లల్ని సిగ్నల్ ని పట్టుకోమని చెప్పాం. అందుకే మనం ఇలా గుద్దుకున్నాం. అవును, ట్రాఫిక్ పోలీసులు చాలా జాగ్రత్తగా సిగ్నల్ హ్యాండిల్ చేస్తారు. సరే, ఇప్పుడు నేను చేస్తానులే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రెడ్ అంటే ఆగడం, మరి గ్రీన్ అంటే వెళ్ళడం. అర్థమైందిగా? రెడీ? రెడీ 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 స్టడీ గో గో గో. గో గో గో. అమ్మా ప్యారీ, నేను కిరాణా దుకాణానికి వెళ్తున్నాను. నీకు ఏదైనా కావాలా? అయ్యో, ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది. కొంచెం తీసుకురండి. అవునా, తప్పకుండా. ఆటా పెద్ద ప్యాకెట్ పిండి త్వరగా ఇంటికి తెస్తాను. హహా.
ఏదో ఒక పిండి కాదు నానా ప్యారీ, మనకి గోధుమ పిండి మాత్రమే అవసరం. పోయినసారి పొరపాటున బియ్య పిండి తెచ్చారు. నాన్న నాన్న ప్లీజ్ మేము కూడా దుకాణానికి రావచ్చా? కొట్టు. ఆ సరే, మీరిద్దరూ రండి, వెళ్దాం పదండి. హా? ఆ, పీకుటూకి మర్చిపోవద్దు, గోధుమ పిండి మాత్రమే. లెఫ్ట్ రైట్ లెఫ్ట్. గోధుమ పిండి గోధుమ పిండి. హ, 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 హ. ఆహా, చూడండి, మనం వచ్చేసాం. హలో మింగు, నాకు గోధుమ హలో హలో నానా ప్యారీ, మీకోసం నా దగ్గర మంచి వస్తువులు ఉన్నాయి. ఓ పీకుటూకి వెల్కమ్ వెల్కమ్. ఒక్కసారి ఈ నీటి పైపు మరియు దీని నాజిల్ని చూడండి. ఓహో, ఇది చాలా బాగుంది. అయితే ముందు నాకు టూకి నువ్వెంత పెద్దదానివైపోయావు. ఒక చిక్కి తింటావా? మింగు అంకల్, అమ్మ చెప్పింది. ఓ పీకు, ఈ బొంగరాన్ని చూడు, ఇది తిరిగేటప్పుడు లైట్ ఎలా వెలుగుతోందో. కానీ మింగు, ఇంకా టూకి నీకోసం జంప్ రోప్. చూడండి, ఈ టార్చ్ ఉన్న టోపీ మీ జంగిల్ వాక్ కోసం. ఆహా మింగు, నీ దగ్గర ఇవి ఇంకా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి, దాంతో నేను మీకు ఇస్తాను. ఓ వద్దు వద్దు, ఇప్పటికే ఎక్కువయ్యాయి. వీటన్నిటికీ ఎంత అయింది? ఇదిగో మీ బిల్లు నాన్నా ప్యారీ. మనమేమన్నా మర్చిపోతున్నామా నాన్న? లేదు లేదు, మనం అన్నీ తీసుకున్నాము, ఇంకా బిల్లు కూడా కట్టేశాము. థ్యాంక్ యూ మింగు, ఇక వెళ్తాము. వెల్కమ్ వెల్కమ్. ఓ అమ్మా ప్యారీ, మేం మింగు దుకాణం నుండి ఏం తెచ్చామో ఊహించు. మీరు గోధుమ పిండి తీసుకొచ్చారా లేదా? ఓహో, అవును కదూ, గోధుమ పిండి. పీకుటూకి గోధుమ పిండి మనం మర్చిపోయాము. మొత్తం దుకాణాన్నే పట్టుకొచ్చేశారు, కానీ గోధుమ పిండి మర్చిపోయారు. చూడండి, మా మామయ్య ఏం తెచ్చాడో. ఓ, నీ ముక్కు ఎంత పెద్దదిగా కనిపిస్తుంది. భూతద్దం కదా. చూపించు బిన్నీ. చెంచం, నీ కళ్ళు పెద్దగా అయిపోయాయి.
ఇప్పుడు నీ మూతి చూడు ఎంత పెద్దదిగా కనిపిస్తోందో. ఓ మై గాడ్, పిన్ని పళ్ళు ఎంత పెద్దవి. ఇంకో మ్యాజిక్ చెయ్యనా? చూడు చూడు, ఈ ఆకులో రంధ్రం అయింది. అరే ఇది పెద్దదవుతోంది. ఉమ్? ఏదో కాలుతోంది. ఓ మ్మ్. ఉమ్? ఆ? ఓ ఉమ్? ఇక్కడ మంటలు ఎలా అంటుకున్నాయి? పీకు బిన్ని చెంచం అక్కడి నుంచి తప్పుకోండి. తప్పుకో తప్పుకో. నేను బకెట్లో నీళ్లు తెస్తాను. మంటల్ని వెంటనే ఆర్పాలి, లేకపోతే అది వ్యాపిస్తుంది. నేను అగ్నిమాపక శాఖకు కాల్ చేస్తాను. బిన్నీ డాడీ అక్కడే పనిచేస్తున్నారు. బకెట్ నీళ్లతో ఏమీ చెయ్యలేం. టోకీ, నువ్వు ఇక్కడే ఉండు. చిన్నపిల్లలు మంటల దగ్గరికి వెళ్ళకూడదు. ఆ. 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 ఈ మంటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? హో, చూసారా, ఫైర్ ఇంజిన్ వచ్చేసింది. ఫైర్ ఫైర్. ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అంటే అగ్నిమాపక శాఖ. నాన్న వచ్చారు. ఇప్పుడంతా సవ్యంగానే ఉంటుంది. బిన్నీ, ఎవరిలా చేశారు? వెనక్కి వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. ఆ, నీళ్లు రానివ్వు. థ్యాంక్ యూ. మీరు సమయానికి వచ్చారు. లేకపోతే మంటలు ఎండుటాకుల వల్ల మొత్తం అంతా కూడా వ్యాపించుండేవి. మరేం పర్లేదు, అది మా బాధ్యత. ఇంతకీ మంటలు ఎలా మొదలయ్యాయి? పీకు, పిన్ని. నాన్న, మేము దీంతో మంటలు వస్తాయో లేదో అని చూస్తున్నాం. అగ్ని పిల్లల ఆట కాదు బిన్ని. చిన్న పొరపాటు పెద్ద సమస్యల్ని తెస్తుంది. ఆ? పొరపాటున ఎప్పుడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అంకుల్కి అంకుల్కి కాల్ కాల్ చేయాలి.
పీకు, ఎండల నుంచి వచ్చిన వెంటనే చల్లని నీరు తాగకు, గొంతు పాడవుతుంది. కూర్చుని నీళ్లు తాగు పీకు. మజా వచ్చింది. మాసా టోకీ టోకీ, ఈ రోజు వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఓహో, పీకు, నిజంగానే నీ గొంతు పాడైనట్టుంది, చెప్పండి. ఇక మాట్లాడకుండా ఉండు, లేకపోతే నీ మాట కూడా పోతుంది. నాన్న, నేను చెప్పేది, దారిలో ఒక పెద్ద పెద్ద ఆ? అరే పీకు, నీ గొంతు పోయింది. ఆ? ఏం పర్లేదు, పద, నీ గొంతుని నయం చేయడానికి ఏదైనా చేద్దాం. పీకు, పీకు, ఈ కషాయాన్ని కూడా తాగు, గొంతులో హాయిగా ఉంటుంది. లేదు లేదు పీకు, ఇది మొత్తం తాగాల్సిందే. ఆ తర్వాత తేనెతో చేసిన ఈ లేహ్యాన్ని తీసుకోవాలి. పీకు, ఈ వేడి నీటితో ఆవిరి పట్టు, దీంతో గొంతు తెరుచుకుంటుంది. ఒక్క నిమిషం పీకు, 2 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేద్దాం. పీకు, ఆవిరి బాగా పీల్చుకో. ఇది చాలా వేడిగా ఉంది, నాకు చెమటలు కూడా పట్టేశాయి. అమ్మా నాన్న, నా చేత ఏం చేస్తున్నారో మీ ఇద్దరికి తెలియట్లేదు. కానీ పీకు, గమనించావా, నీ గొంతు తిరిగొచ్చింది. అయితే పీకు, ఒక గ్లాస్ ఐస్ వేసి నీళ్లు ఇవ్వనా? వేడి తగ్గిపోతుంది. నో 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 నో